దిస్ ఇస్ శ్రీధర్ కటారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. పాలిటెక్నిక్ కళాశాలల్లో సీనియర్ లెక్చరర్గా పనిచేస్తున్న డాక్టర్ సత్యనారాయణ గారిని కలవబోతున్నాము. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక మధ్యతరగతి ఉద్యోగి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని పాలిటెక్నిక్ కళాశాలల్లో ఒక సాధారణమైన ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు సీనియర్ లెక్చరర్గా పదవీ విరమణ పొందుతున్నారు డాక్టర్ సత్యనారాయణ గారు. ఆయన సాధించిన విజయాలేంటి, ఆయన అందించిన సేవలేంటి, ముఖ్యంగా ఆయన సాధించిన విజయాలకి కుటుంబ సహకారం ఏ విధంగా ఉంది అనేది పాలిటెక్నిక్ కళాశాలల్లో సీనియర్ లెక్చరర్గా పనిచేసిన డాక్టర్ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. I am Dr. K. Satyanarayana, senior lecturer. ప్రస్తుతం బోర్డులో ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీగా ప్రస్తుతం నేను వర్క్ చేస్తున్నాను. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. నేను పుట్టింది చించల్పేట గ్రామము, వికారాబాద్ తాలూకా, ఉమ్మడి రంగారెడ్డి డిస్టిక్. నాన్న అనంతయ్య గారు, అమ్మ రుక్కమ్మ గారు. నాన్న ఏపీ డైరీలో తను ఉద్యోగం చేసేవాడు. కష్టజీవి, నాన్న కష్టజీవి. నిజాయితీ నేర్చుకున్నాను ఫస్ట్ నాన్న నుంచి నిజాయితీ నేర్చుకున్నాను. చాలా నిజాయితీపరుడు. నేను 8th క్లాస్ ఆన్వర్డ్స్ నాంపల్లి జూనియర్ కాలేజ్ లో 8th నుంచి ఇంటర్మీడియట్ వరకు అక్కడే చేశాను. నాంపల్లి జూనియర్ కాలేజ్ బజార్ఘాట్లో ఉంటుంది. 7th వరకు మాకు ఊర్లో ఉండేది. 8th నుంచి ఇక్కడ హైదరాబాద్ లో నా విద్యాభ్యాసం ప్రారంభించాను. 8th నుంచి ఇంటర్మీడియట్ కూడా నాంపల్లి జూనియర్ కాలేజ్ బజార్ఘాట్ నాంపల్లి. డిగ్రీ వచ్చేసరికి బీకామ్ ఆనర్స్ నది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ లో, అది రాష్ట్రంలో ఒకటే కాలేజ్ ఉండేప్పుడు, ఆనర్స్ కాలేజ్, దాంట్లో చేశానండి. పీజీ వచ్చేసరికి నేను ఏంటంటే యాక్చువల్లీ పీజీని ఎంబీఏ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ జేఎన్టీయూ నుంచి చేశాను. ఎంకామ్ వచ్చేసరికి ఏమో యాక్చువల్లీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేశాను. నేను జనరల్లీ నేను ఏంటంటే డిగ్రీ చేసేటప్పుడే షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ క్వాలిఫికేషన్ నేను ప్రొక్యూర్ చేసుకున్నాను. దానివల్ల ఉద్యోగం రావడం చాలా సులభమైంది నాకు. షార్ట్ హ్యాండ్ ఆ రోజుల్లో స్టెనోగ్రఫీ అంటే ఉద్యోగాలు విపరీతంగా వచ్చేటివి. నేను చాలా చేశాను. ఇప్పుడు సెంట్రల్ సెక్రటేరియట్లో వచ్చింది, వాటర్ వర్క్స్లో వచ్చింది, మన ఏపీఎస్సీబీలో వచ్చింది. ఇక్కడ జాయిన్ కాకముందు ఏపీఎస్సీబీలో నేను అక్కడ రిజైన్ చేసి ఇప్పుడు లెక్చరర్గా జాయిన్ అయ్యాను. పాలిటెక్నిక్లో లెక్చరర్గా జీపీడబ్ల్యూ సూర్యాపేటలో నేను అక్కడ జాయిన్ అయ్యాను. నేను సూర్యాపేటలో 7 సంవత్సరాలు లెక్చరర్, తర్వాత సంజయ్ గాంధీ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో 3 సంవత్సరాలు, మళ్ళీ సీనియర్ లెక్చరర్ ప్రమోషన్ తోటి మళ్ళీ సూర్యాపేట వెళ్ళాను 2006 వరకు. 2006 నుంచి 12 వరకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయ్యాను. మళ్ళీ నా టెన్యూర్ అయిపోయిన తర్వాత ఏమైందంటే మళ్ళీ నేను ఇక్కడ సిటీలో పోస్టింగ్ లేక వనపర్తి మళ్ళీ నన్ను పోస్టింగ్ చేశారు. వనపర్తి కేటీఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వనపర్తి. అక్కడ నేను 5 నెలలు చేసిన తర్వాత నాకు ఇక్కడ ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో డెప్యూటీ చైర్మన్ గారి దగ్గర ప్రైవేట్ సెక్రటరీగా వర్క్ చేయడానికి 27 డిసెంబర్ 2012లో నేను అక్కడ ప్రారంభించాను. ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ దరిదాపు అక్కడ 3.5 ఏళ్ళు చేశాను. నేతి విద్యాసాగర్ గారు ఈ వాజ్ ద డెప్యూటీ చైర్మన్ ఎట్ దట్ మూమెంట్. అక్కడ దాని తర్వాత నేను నేతి విద్యాసాగర్ తర్వాత ఇంకా స్వామిగాడు వారి దగ్గర వాళ్ళు కూడా ఓఎస్డీ చేశాను. రిమైనింగ్ ఇప్పుడు అక్కడ డాక్టర్ చక్రపాణి అని ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ ఉన్నాడు. ఆయన కూడా నేను ఒక ఓఎస్డీగా అప్పుడప్పుడు నేను వర్క్ చేశాను. తర్వాత నేను మళ్ళీ కొంత గ్యాప్ లో మళ్ళీ నేను బ్యాక్ వనపడితే వెళ్ళాను. మళ్ళీ నేను నాకు యాక్చువల్లీ 11th సెప్టెంబర్ 2019లో మళ్ళీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు నాకు పిలిచి తన వ్యక్తిగత కార్యదర్శిగా తను నియమించుకున్నారు. ప్రైవేట్ సెక్రటరీ, ఆయన చైర్మన్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్. అయినా దట్ ఈస్ హైయెస్ట్ పోస్ట్ ఆఫ్టర్ గవర్నర్, సీఎం, దెన్ 3rd హైయెస్ట్ పోస్ట్ ఇన్ ద ప్రోటోకాల్. దరిదాపు ఆయన దగ్గర ఆయన టెన్యూర్ తక్కువ ఉండేది, దరిదాపు మేబీ 1.5 year ఆర్ సంథింగ్ 22 months వారి టెన్యూర్ అయిపోయింది. వారి టెన్యూర్ అయిపోతే వి భూపాల్ రెడ్డి గారు ప్రొటెం చైర్మన్ గా ఆక్యుపై చేశారు. ప్రొటెం చైర్మన్ గా ఆయన దగ్గర కూడా 6 నెలలు పనిచేశాను. వారి టెన్యూర్ కూడా అయిపోయింది. తర్వాత టెన్యూర్ అయిపోయిన తర్వాత నేనేంటంటే నవీన్ మిట్టల్ గారు దగ్గరికి వెళ్ళి, అయ్యారు వాళ్ళ టెన్యూర్ అయిపోయింది, ఆయన కమింగ్ టు దిస్ వన్ అంటే ఆయన నాకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో డెప్యుటేషన్ ఇచ్చారు, అయత్నగర్ కాలేజ్లో. సో అక్కడ నేను 3 సంవత్సరాలు డెప్యుటేషన్ చేశాను. 3 సంవత్సరాల డెప్యుటేషన్లో నేను యాక్చువల్లీ నాకు ఏం అవకాశం దొరికిందంటే నా డాక్టరేట్ కంప్లీట్ కావడానికి అవకాశం దొరికింది నాకు. పిహెచ్డి, లేకపోతే పిహెచ్డి ఎప్పుడైనా 2003 కంప్లీట్ కావాల్సింది. ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ వాటి ద్వారా నాకు పిహెచ్డి చేయడానికి కుదరలేదు. డిగ్రీ కాలేజ్ వెళ్ళిన తర్వాత నా చదువులు అదొకటి కంపెనీ సెక్రటరీ 3 సంవత్సరాలు చేశాను. దాని తర్వాత వచ్చేసరికి ఈ బోర్డుకి వచ్చేసాను. నేను మన స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్లో
మన దేవసేన కమిషనర్ గారు ఏం చేశారంటే నన్ను ఓఎస్డీకి ఇక్కడ నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఎస్ ఐఎమ్ రిటైరింగ్ యాజ్ ఓఎస్డీ టు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్, దాంట్లో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఓఎస్డీ చేస్తున్నాను. అక్కడ రిటైర్ అవుతుంది. సీనియర్ లెక్చర్, అక్కడ కాలేజీకి పోతే సీనియర్ లెక్చర్ అంటారు, ఇక్కడ ఓఎస్డీ అంటారు. 34 సంవత్సరాలు 7 నెలల 12 రోజులు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఫీలింగ్ వెరీ హ్యాపీ టు రిటైర్. నేను వీటికంటే ఎక్కువ నేను చేసింది ఏంటంటే గ్రేట్ సాటిస్ఫాక్షన్ అంటే వాకింగ్ విత్ ప్రైవేట్ సెక్రటరీ టు ఏ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్. దట్ ఈస్ ద హైయెస్ట్ పోస్ట్. యాక్చువల్లీ చిన్నప్పుడు నాకు అంత ఏం లేకుండేది. బహుశా నేను టీచింగ్ ప్రిఫర్ చేశానంటే, ఇప్పుడు టీచింగ్ ఎందుకు ప్రిఫర్ చేశానంటే అంత చిన్నప్పుడు చదువుకున్నాను కానీ అంత ఇట్స్ వెరీ హ్యాపీ. నేను ఇక్కడే ఈ జాబ్ లో కాకుండా రకరకాలుగా ఉద్యోగాలు చేశాను కాబట్టి రకరకాలైన సాటిస్ఫాక్షన్స్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పోజర్ నాకు పొందాను నేను. ఎందుకంటే గొప్ప గొప్ప వీళ్ళతోటి మన అసెంబ్లీలో 10 సంవత్సరాలతో వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు వాళ్ళ యొక్క కూటమిలో ఉండేవాడిని. ఇక్కడ కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. నా భార్య పేరు కె వాణిశ్రీ. నాకు 2 పిల్లలు. కొడుకు కె సాయి హర్ష, కూతురు కె హారిక. కొడుకునేమో ఈజ్ ఎంటెక్ చేశాడు. అతను ఇప్పుడు ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అమెరికన్ కంపెనీ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడు. బిడ్డనేమో షీఈ్ అన్ IITN ఖరగ్పూర్. ఆమె షీఈ్ వర్కింగ్ యాజ్ ఏ మేనేజర్ ఇన్ డేటా సైన్స్ ఇన్ అమెరికన్ కంపెనీ దట్ ఈస్ నీల్సన్ మీడియా. నా విజయాలకి కారణాలు వైఫ్ ఎప్పుడు వెనకాల ఉంది. తను షీ వాజ్ వెరీ సపోర్టింగ్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్. తను కూడా చదువులో ఒక ఇంటర్మీడియట్ తోటి మొదలుపెట్టి MCA డిస్టింక్షన్ తను కూడా క్లియర్ చేసుకుంది. నా విజయాలు అమ్మ నాన్నకి పోతుంది. అమ్మ నాన్న తర్వాత నా కుటుంబం, దట్ ఈస్ మై వైఫ్ అండ్ చిల్డ్రన్. దెన్ గోస్ టు ద ఆల్ సొసైటీ. ఐ మీన్ ఎక్కడైతే పనిచేశానో రకరకాల, ఇప్పుడు మా సెక్రటరీ గారు ఉన్నారు, మా మిట్టల్ సార్ ఉన్నారు, మా దేవసేన మేడం ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సహకారం నాకు ఎప్పుడు ఉంది కాబట్టి ఆల్సో గివ్ లాట్ ఆఫ్ క్రెడిట్ టు దెమ్ ఆల్సో. నా భార్య పేరు కె వాణిశ్రీ. రియల్లీ ఐఎమ్ లక్కీ. పూర్వజన్మ సుకృతమా? 100%. ఎన్ని జన్మలకైనా ఆమెనే కావాలా? డెఫినెట్లీ. ఆమె నాకంటే చాలా గొప్పది. వాళ్ళ నాన్నగారు కమర్షియల్ టాక్స్ ఆఫీసర్. నేను ఒక ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగిన వ్యక్తికి నాకు ఆ సంబంధాన్ని ఇచ్చి వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు షీ అడ్జస్టెడ్ మీ విత్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. దట్ క్రెడిట్ గోస్ టు అవర్ ఓన్లీ. నాకంటే నేను ఒక జస్ట్ ఫెసిలిటేటర్ కానీ వాళ్ళ దగ్గర ఉండి చదివించింది తనే. ఎందుకంటే నా కూతురు ఆల్ ది టైమ్ టాపర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. షీ వాజ్ MSET లో కూడా తను ఒక 13th ర్యాంక్ 2010లో. దెన్ IIT ఖరగ్పూర్లో షీ గాట్ ఎ సీట్. అలా పిల్లలకి మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్. సో తను చదువుకున్న తర్వాత పిల్లలకి ఎప్పుడైతే తను ఎడ్యుకేటెడ్ అయితే పిల్లలకి వేరే ఏం కోచింగ్ అవసరం లేకుండే. షీఈ్ a tutor and credit goes to her only for my children's education. మామగారు బేరి నారాయణ స్వామి, ఆయన రిటైర్డ్ CTO. అత్తగారు బి విజయలక్ష్మి దేవి. మామగారు చాలా మంచివాడు అండ్ ఎప్పుడు నాకు ఎప్పుడు ఎంకరేజింగ్ ఉండేది. హి వాజ్ ఆల్వేస్ ఎప్పుడు నన్ను ఆయన చదువుకున్నారంటే బాగా ఇష్టం. ఆయన ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ పోయాడు. దట్ ఐఎమ్ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను ఆయనకి. బహుశా నిజం చెప్పాలి, ఇంకోటి చెప్పాలి. ఆయన ఎందుకు ఇచ్చాడంటే ఆయనకి ఇష్టం లేకుండా మా ఏరియాలో ఇవ్వడానికి. బట్ ఎప్పుడైతే నా రాత బాగుంది, చేతిరాత బాగుంది, అబ్బాయిలో కూడా స్పార్క్ ఉందని చెప్పి తను ఎట్లా ఇచ్చాడంటే తను చెప్పింది నాకు ఒకసారి, నీ హ్యాండ్ రైటింగ్ చూసి ఆయన ఇంప్రెస్ అయ్యాడు. సో నా హ్యాండ్ రైటింగ్ నా తలరాతను మార్చిందని అప్పుడు చెప్పాను నేను. మ్యాక్సిమం ఏంటంటే కొంత టైం స్పేర్ చేయలేదు ఇప్పటిదాకా. అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్లో 2006 నుంచి రకరకాల పనులుండే, ఎప్పుడు స్పేర్ చేయలేదు తను. షీ వాంట్స్ ఆల్వేస్ సమ్ లీజర్ టైం విత్ హర్. చేయలేదు. నౌ ఐ వుడ్ లైక్ టు స్పేర్ విత్ హర్ లీజర్లీ. నేను చదివింది ఫస్ట్ నేను BCom ఆనర్స్, దట్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్. MCom ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్. దెన్ MBA స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ JNTU. Then PhD from Usmania University. I mean, scored more than 80%. Then I have passed shorthand higher English, then typewriting higher English. So these are my qualifications. నేను కంపెనీ సెక్రటరీ ఒక మిడిల్లో ఉంది. నేను ఐ వాంట్ టు బికమ్ ఏ ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీ. ఎందుకంటే బికాస్ ఆఫ్ మై క్వాలిఫికేషన్స్. నేను GST కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కంపెనీ సెక్రటరీ కానీ ఒక ప్రాక్టీసింగ్ చేద్దామని దాని మీద నేను కొంత ఐ వాంట్ టు వర్క్అవుట్ ఆన్ దట్ వన్ ఇష్యూ.